శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం అష్టమ అధ్యాయాన్ని అంటే 8వ అధ్యాయాన్ని మనం ప్రవచించుకోబోతున్నాం. ఇందులో చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం బలరామకృష్ణులు ఇద్దరికీ కూడా నామకరణం జరిపించడం, ఆ తర్వాత వారి యొక్క బాల్య క్రీడలు బాల్య లీలలు ఎలా ఉన్నాయనేటువంటిది ఈ అధ్యాయంలో వివరించడం జరుగుతుంది. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 8వ అధ్యాయం. దీంట్లో బలరామకృష్ణులిద్దరికీ కూడా నామకరణ సంస్కారం మొదలైనటువంటివి, అలాగే బాల్య క్రీడలు, పిల్లలు ఆ నందవ్రజంలో ఎలా సంచరించారు, ఎలా ఆడుకున్నారు అనేటువంటివన్నీ కూడా వివరిస్తున్నారు. శ్రీ సుక ఉవాచ గర్గః పురోహితో రాజన్ యదూనాం సుమహాతపాః వ్రజం జగామనందస్య వసుదేవ ప్రచోదితః. గర్గః పురోహితో రాజన్ యదూనాం సుమహాతపాః వ్రజం జగామనందస్య వసుదేవ ప్రచోదితః. వసుదేవుడు చేత ప్రేరేపించబడిన, ప్రచోదిత అంటే ప్రేరేపించబడినటువంటి పురోహితుడు, గర్గుడు అనేటువంటి పురోహితుడు, ఆయన యాదవ వంశానికంతటికీ కూడా పురోహితుడు. యదూనాం సుమహాతపా పురోహిత గర్గ. యాదవ వంశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా విశేషమైనటువంటి గౌరవనీయుడైనటువంటి పురోహితుడు ఈ గర్గ పురోహితుల వారు. ఆయన వసుదేవుడి చేత ప్రేరేపించబడి నందస్య వ్రజం జగామ, నందుడు ఉన్నటువంటి గొల్లపల్లికి జగామ వెళ్ళాను. అక్కడికి చేరుకున్నాడు. పంపించింది ఏమన్నా వసుదేవుడు, నాయన అక్కడ పిల్లలు పుట్టారు మా వారు, కాబట్టి నువ్వు వెళ్ళిరా. దైవ సంకల్పం. ఆ గర్గ పురోహితుల వారు వ్రజానికి వచ్చి అక్కడ నందుణ్ణి కలుసుకోవడం జరిగింది. నందుడు వచ్చినటువంటి గర్గ పురోహితుల వారిని, పెద్దవారిని చూడగానే ఇక అతిథి మర్యాదలు గావిస్తున్నాడు. తం దృష్ట్వా పరమః ప్రీతః ప్రత్యుత్థాయ కృతాంజలిః ఆనర్చాధోక్షజ ధియా ప్రణిపాత పురస్సరం. తం దృష్ట్వా పరమప్రీతః ప్రత్యుత్థాయ కృతాంజలిః ఆనర్చాదోక్షజ ఆనర్చాధోక్షజ ధియా. ధీ అంటే బుద్ధి, ధియా అంటే బుద్ధితో. ఎటువంటి బుద్ధితో అంటే వచ్చినటువంటి వాడు సాక్షాత్ భగవత్ స్వరూపుడైనటువంటి వాడుగా భావించి అతిథి సత్కారాలు చేస్తున్నట. ఆనర్చ్య అధోక్షజ ధియా విడతీస్తే ఆనర్చాధోక్షజ ధియా ప్రణిపాత పురస్సరం. తం దృష్ట్వా, ఆ వచ్చినటువంటి గర్గుణ్ణి చూసి, దృష్ట్వా నందుడు పరమప్రీత, ఎంతో సంతోషించి ప్రత్యుత్థాయ కృతాంజలి, ప్రతి ఉత్థాయ, ఉత్థాయ అంటే లేవటం, ప్రత్యుత్థాయ అంటే లేచి ఎదురు వెళ్ళడం. వస్తున్నటువంటి భగవత్ స్వరూపులైనటువంటి అతిథి దేవతలకి మనం ఎదురు వెళ్ళాలి. ఎప్పుడు కూడా గుమ్మంలో వెళ్ళి కృతాంజలి ఆనర్చ్య, కృత అంజలి, అంజలి ఘటించి అర్చించి, ఏ విధంగా అయితే పురోహితుల వారిని, పురోహిత అనే పదానికి అర్థం ఏంటంటే పురః హితం కరోతి ఇది పురోహిత, అంటే రాబోయే రోజులలో మనకి హితాన్ని కలిగించేటువంటి వాడు పురోహితుడు. పూర్వకాలంలో పెద్ద పెద్ద ఇళ్లల్లో కానీ రాజులు మొదలైనటువంటి వాళ్ళ దగ్గర ఈ పురోహితులు ఖచ్చితంగా ఉండేవారు. తర్వాత తర్వాత పురోహితుని పట్టించుకోవటమే లేదు. బయటికి వెళ్ళాలంటే పంచాంగం చూసి పురోహితుడు చెప్తేనే వెళ్తాం. అలా ఉండేది.
కాబట్టి రాబోయే రోజులలో మనకి హితాన్ని కలిగించే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని పురోహితులు అంటాం. ఈయన యాదవ వంశానికి అంతటికీ పురోహితుడు. అట్లాంటి ఆ పురోహితుడి వస్తున్నారనేటువంటి విషయం చూసుకుని ఎదురు వెళ్ళి నమస్కరించి అర్చించి అదోక్షజధియా, సాక్షాత్ భగవత్ స్వరూపుడైనటువంటి అదోక్షజునిగా ఆయన మనసులో తలుచుకుని అటువంటి బుద్ధితో ప్రణిపాత పురస్సరం. ప్రణిపాతము అంటే శిరస్సు వంచి నమస్కరించడాన్ని ప్రణిపాతం అంటారు. శిరస్సు వంచారు అంటే ఆ వంచిన శిరస్సుకి అర్థం ఏంటంటే ఆయన పాదాల దగ్గర మన శిరస్సుని ఆనిచ్చినట్టు లెక్క. సాష్టాంగమే, అష్టాంగాలతో కూడినటువంటి నమస్కారం. అట్లా ప్రణిపాత పురస్సరం, శిరస్సు వంచి ఆయనకి పాదాభివందనం చేసి ఆ పురోహితుడు వారి యొక్క ఆశీస్సులు అందుకున్నాడు నందుడు. కూర్చోబెట్టి ఆసీనుడు గావించి ముందుగా అర్ఘ్య పాద్యాదులు మొదలైనటువంటివన్నీ చేసి ఆ తర్వాత ఆయనకి కావలసినటువంటి చక్కగా భోజన పదార్థాలు మొదలైనటువంటివన్నీ కూడా సుష్టిగా అన్ని ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడు. సూపవిష్టం కృతాతిథ్యం గిరా సూనృతయా మునిం నందయిత్వా బ్రవీద్ బ్రహ్మన్ పూర్ణస్య కరవామకిం. సూపవిష్టం కృత అతిథ్యం, కృత ప్లస్ అతిథ్యం, కృతాతిథ్యం గిరా సూనృతయా మునిం నందయిత్వా బ్రవీద్ బ్రహ్మన్, నందయిత్వా అబ్రవీత్ బ్రహ్మన్ విడతీస్తే నందయిత్వా బ్రవీద్ బ్రహ్మన్ పూర్ణస్య కరవామకిం. హే బ్రహ్మన్, ఓ బ్రాహ్మణోత్తమ అని, ఓ బ్రహ్మస్వరూపుడా అని రెండు అర్థాలు. బ్రహ్మన్ అంటే హే బ్రహ్మన్, కిం కరవామ, ఏం చేయమంటావు, ఏమిటి మీ ఆజ్ఞ చెప్పండి, తెలపండి అంటూ అడుగుతున్నాడు. ఎప్పుడు? ముందుగా అతిథి సత్కారం అంతా చేసిన తర్వాత. ఆ వచ్చినటువంటి వారికి మామూలుగా సామాన్యమైన అతిథి వస్తేనే మనం ఎంతో చక్కగా పూజిస్తాం, అతిథి దేవో భవ అని. వచ్చినటువంటి వాడు సాక్షాత్తు పురోహితుడు, అందులోనూ వంశానికి, యాదవ వంశానికి పురోహితుడైనటువంటి వాడు కాబట్టి సూపవిష్టం కృతాతిథ్యం, పంచభక్ష పరమాన్నాలతో చక్కగా అన్ని కూడా వడ్డించి, షడ్రసోపేతమైనటువంటి రుచులతో కూడుకున్నటువంటి పదార్థాలను వడ్డించి, కృత అతిథ్యం, ఆతిథ్యం కృత, చక్కగా ఆతిథ్యాన్ని నిర్వర్తించి, గిరా సూనృతయా మునిం, ఆ మునితో, గిరా అనే పదానికి అర్థం వాక్కులు అని అర్థం. ఎటువంటి వాక్కులు అంటే సూనృతయ, మధురమైనటువంటి వాక్కులతో ఆయన్ని అర్చించి, ఆయన్ని ప్రశంసించి, ఎక్కడి నుంచి వస్తున్నారు అని కుశల ప్రశ్నలు వేస్తూ ఆయన ఆశీస్సులను అందుకుంటూ, నందయత్వ, ఆయన్ని సంతోషపెట్టి, ఆయన్ని తృప్తిపరచి, అబ్రవీత్ బ్రహ్మన్ పూర్ణస్య కరవామకిం, అబ్రవీత్ ఈ విధంగా అంటున్నాడు నందుడు, అడుగుతున్నాడు. హే బ్రహ్మన్, పూర్ణస్య కిం కరవామి, మీరు పరిపూర్ణులైనటువంటి వాడు, పరిపూర్ణ స్వరూపుడు, అట్లాంటి మీకు కిం కరవామ, ఏం చేయమంటారు, మీ ఆజ్ఞ సెలవివ్వండి మహానుభావ అంటూ చేతులు జోడించి వినమ్రతతో నందుడు గర్గుల వారి దగ్గర ఆసీనుడై ఉన్నాడు. కిం కరవామ, కిం కరోమి, కిం కరోమి, కిం కరోమి అని మాటి మాటికి మాటి మాటికి ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని చేసేటువంటి వాళ్ళని కింకరులు అంటారు. అంటే సేవకులు. యజమాని ఒక పని చెప్తారు, రాజుగారు ఒక పని చెప్తారు, ఆ పనిని నెరవేర్చిన తర్వాత వెంటనే అయిపోయింది మహానుభావ, కిం కరోమి అని నుంచోవాలి. అట్లాగే కిం కరవామ, ఒక సేవకుల్లాగా అడుగుతున్నాడు ఇక్కడ నందుడు. అది దానం. కిం కరవామ బ్రహ్మన్, ఏం చేయమంటారు మహానుభావ, ఏమిటి మీ ఆజ్ఞ. అలాగే మహద్విచలనం నృణాం గృహిణాం దీనచేతసాం నిశ్రేయసాయ భగవన్ కల్పతే నాన్యథా క్వచిత్. మహద్విచలనం నృణాం గృహిణాం దీనచేతసాం నిశ్రేయసాయ భగవన్ కల్పతే నాన్యథా క్వచిత్. దీనచేతస్సులు, చేతస్సు అంటే మనస్సు, దీనచేతస్సు, సంసార బంధాలలో కొట్టుమిట్టాడుతున్నటువంటి దీనులమైనటువంటి గృహస్థులుగా ఉన్నటువంటి మానవ లోకంలో మీలాంటి పుణ్యాత్ముల రాక అరుదునాయన. మీ రాక మాకెంతో శ్రేయస్సుని, శుభాలని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. మహద్విచలనం నృణా, మీ రాక మా మానవులకి, మాలాంటి మానవులకి, ఎట్లాంటి మానవులు, గృహిణాం, గృహస్థాశ్రమ జీవితంలో సంసార బంధాలలో కొట్టుమిట్టాడుతూ అట్లాంటి వాళ్ళకి మీ రాక నిశ్రేయసాయ భగవన్, హే భగవన్, ఓ పురుషోత్తమ, భగవత్ స్వరూపుడా,
నిశ్రేయసాయ, ఖచ్చితంగా శ్రేయస్సు కొరకే మీ రాక, మా లాంటి వారికి, మా బోటి వారికి. నిశ్రేయసాయ కల్పతే, కేవలం శ్రేయస్సుని అందించడానికే తప్ప వేరొకటి కాదయ్యా. నాన్యథా క్వచిత్, నా అన్యథా క్వచిత్. ఈ శ్లోకానికి ఊరకరారు మహాత్ములు అంటూ పోతన వారు అందుకున్నారు తెలుగులో చక్కగా. ఇది మనం వాడుతూనే ఉంటాం ఎవరైనా వచ్చామంటే, పెద్దవాళ్ళు వచ్చాం. ఊరకరారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్, కారణము మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా అంటూ పోతన వారు చక్కటి తేట తెలుగులో అందరికీ వాడుకలోకి వచ్చే విధంగా రాసినటువంటి శ్లోకం, పద్యం అది. ఎంత సులభమైన పద్యం. ఉరకరారు మహాత్ములు, దానికి సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకం ఇది. మహద్విచలనం నృణాం గృహిణాం దీనచేతసాం, నిశ్రేయసాయ భగవన్ కల్పతే నాన్యథా క్వచిత్. కాబట్టి మీ రాక మాకు శుభాన్ని కలిగిస్తుంది పురోహిత వర్య. శ్రేష్టమైనటువంటి పురోహితుడు గర్గుడు, సామాన్యుడు కాదు. అంతకుముందు వేరొక వంశానికి కూడా పురోహితుడిగా చేసినటువంటి వాడు, ఎంతో అనుభవం ఉన్నటువంటి వాడు. కాకపోతే యాదవ వంశంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కానీ తర్వాత యాదవులు కొంచెం ఈ గర్గుణ్ణి అవమానించినటువంటి సందర్భం ఒకటి జరిగింది. చివరిలో కొంచెం అహంకారం వచ్చినటువంటి యాదవులు ఈ గర్గుణ్ణి స్త్రీనా పురుషుడా వచ్చింది అన్నట్టుగా అవమానిస్తారు. ఈ అవమానానికి తగ్గట్టుగా ఆయన ప్రతీకారం చేయటానికి కూడా అత్యద్భుతమైనటువంటి వీరుణ్ణి కంఠం కోసం అని చెప్పేసి, ఒక వీరుణ్ణి కంఠం కోసం అని చెప్పేసి పరమేశ్వరుడి గురించి కూడా ఈ గర్గుడు తపస్సు చేసిన సందర్భాలు ఉన్నాయి గర్గ పురోహితుల వారి. ఆ సందర్భాలు మనం ముందు ముందు వచ్చినటువంటి పాఠాల్లో చెప్పుకుందాం. అలాగే ఇక్కడ నందుడు ఈ గర్గుణ్ణి ప్రశంసిస్తూ, ఉరకరారు మహాత్ముడు, మీ రాక మాకు శుభాన్ని కలుగుతుంది నాయన అంటూ అధముల ఇండ్ల కడకు అంటున్నారు పోతారు. అధములు అంటే ఇక్కడ అదే అనేకమైనటువంటి సంసార భవబంధాల్లో చిక్కుకున్నటువంటి ఈ సంసారాల యొక్క ఇళ్లకి మీ లాంటి వాళ్ళు వస్తుంటే ఇంకా అంతకంటే పుణ్యం పావనం ఇంకేముంది నాయన. పైగా ఎట్లాంటి వారు ఆ గర్గుడు అంటే, సమస్తమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని కరతలా మలకంలా అవపోసన పట్టినటువంటి వాడు ఆ గర్గుడు. ఆ విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. జ్యోతిషామయనం సాక్షాత్ యత్తజ్ఞానమతీంద్రియం, ప్రణీతం భవతా యేన పుమాన్ వేద పరావరం. మరొకసారి, జ్యోతిషామయనం సాక్షాత్ యత్తజ్ఞానమతీంద్రియం, ప్రణీతం భవతా యేన పుమాన్ వేద పరావరం. భవతా ప్రణీతం, నీ చేత రచించబడింది. ప్రణీతం అంటే రచించబడింది. ఏం రచించబడింది అంటే జ్యోతిషామయనం సాక్షాత్, సాక్షాత్తు యత్తత్ జ్ఞానం అతీంద్రియం, ఇంద్రియ జ్ఞానాలకి కూడా అతీంద్రియమైనటువంటి, అంటే ఇంద్రియాలకి కూడా అంతకు మించినటువంటి అతీంద్రియమైనటువంటి అత్యద్భుతమైనటువంటి, అటు ఖగోళ శాస్త్రం ఏమిటి, ఇటు మానవ శాస్త్రం ఏమిటి, మొదలైనటువంటి వాటిని అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి భూమిక ఏమిటంటే వేదాంగాలలో ముఖ్యమైనది జ్యోతిష్ శాస్త్రం. అటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని అవపోసన బట్టి దానికి అత్యద్భుతమైనటువంటి రీతిలో గ్రంథాన్ని రచించినటువంటి వాడు ఈ గర్గుడు. గర్గ సంహిత, గర్గ జ్యోతిష. జ్యోతిషామయనం సాక్షాత్ యత్తజ్ఞానమతీంద్రియం, ఇంద్రియ గ్రామాలను కూడా మించినటువంటి అత్యద్భుతమైనటువంటి శాస్త్రం, ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని నువ్వు రచించావయ్యా. ప్రణీతం భవత, భవత ప్రణీతం, నీ చేత రచించబడింది. ఏన పుమాన్ వేద పరావరం, పరావరం వేద అంటే తెలుసుకోవడం, విత్ జ్ఞానే వేదం. ఏ శాస్త్రంతో అయితే పుమాన్ మానవులు వేద తెలుసుకుంటారో అటువంటి శాస్త్రాన్ని నువ్వు రచించావు. ఏం తెలుసుకుంటారు మానవులు అంటే పరావరం, పర అవరం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏవైతే తెలుసుకోవచ్చో, ఏ శాస్త్రంతో అయితే తెలుసుకోవచ్చో అటువంటి శాస్త్రాన్ని నువ్వు అలా కళ్ళ కట్టినట్టు చూపించావు. మానవులందరికీ మానవుల యొక్క గత జన్మ ఏమిటి, ఆ తర్వాత రాబోయేటువంటి కార్యక్రమాలు వాడేం చేస్తాడు అంటే భగవంతుడు బ్రహ్మదేవుడు నుదుటిన రాసినటువంటి ఆ లలాట లిఖితానికి వివరంగా చక్కగా విశదంగా గ్రహ నక్షత్ర మండలానికి అనుగుణంగా జ్యోతిష్ శాస్త్రాన్ని రచించి చూపించినటువంటి మహానుభావుడు నువ్వు అంటూ ప్రశంసిస్తున్నాడు నందుడు గర్గుణ్ణి. పైగా త్వం హి బ్రహ్మ విదాం శ్రేష్ఠ సంస్కారాన్ కర్తుమర్హసి, బాలయోరనయోర్నృణాం బాలయోరనయోర్నృణాం
జన్మనా బ్రాహ్మణో గురు. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇంటికి ఎవరైనా పెద్దవారు వచ్చారంటే నిజంగానే ఊరకరారు మహాత్ములు అన్నట్టుగాని, అట్లాంటి గర్గుడు అనుకోకుండా నందుని ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే నందుడు ఉపయోగించుకుంటున్నాడు. ఎలా ఉపయోగించుకుంటున్నాడు? ఎలాగూ మీరు వచ్చారు, పుణ్యాత్ములైనటువంటి వారు ఇంటికి వచ్చినటువంటి ముహూర్తమే సుముహూర్తం, అంతకు మించిన ముహూర్తం ఇంకోటి లేదు. కాబట్టి మా పిల్లలిద్దరికీ కూడా సంస్కారం, నామకరణ సంస్కారాన్ని జరిపించండి మహానుభావ అంటూ అభ్యర్థిస్తున్నాడు ఇక్కడ నందుడు. ఎందుకంటే త్వం హి బ్రహ్మ విదాం శ్రేష్ఠ. హి అనే అక్షరానికి అర్థం ఖచ్చితంగా, మీరే బ్రహ్మ విదాం శ్రేష్ఠ, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు మీరు మాత్రమే, దీంట్లో సందేహమే లేదు అని చెప్పేటువంటి వాక్యం హి అనే అక్షరం. త్వం హి బ్రహ్మ విదాం శ్రేష్ఠ, యు ఓన్లీ అన్నట్టు, నువ్వు మాత్రమే. బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి బ్రహ్మవేత్తల్లో శ్రేష్టమైనటువంటి వాళ్ళు, బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళలో శ్రేష్టమైనటువంటి వాళ్ళు మీరేనండి. కాబట్టి బాలయోహో అనయోహో, అనయోహో బాలయోహో, ఈ ఇద్దరు పిల్లల యొక్క సంస్కారాన్ కర్తుమర్హసి. బాల్య సంస్కారాలు ఏవైతే చేయాలో ఆ సంస్కారాలని కర్తుం అర్హసి, చేయటానికి నీవే తగిన వాడివి స్వామి అంటూ విన్నవించుకుంటున్నాడు. 16 రకాల మొత్తం ఉపచారాలు ఏవైతే ఉంటాయో, సంస్కారాలు ఏవైతే ఉంటాయో, దాంట్లో బాల్య సంస్కారాలలో అటు జాతకర్మ ఇటు నామకరణం మొదలైనటువంటి సంస్కారాలు. జాతకరణ మొదలైనటువంటివి చిన్నప్పుడు అయిపోయినాయి, పుట్టినప్పుడు. ఆ తర్వాత అక్కడ పుణ్యావచనాలు శాంతులు అవన్నీ జరిపించేశాడు అక్కడ నందు. ఇప్పుడు నామకరణం. బాలయోరనయోర్ నృణాం జన్మనా బ్రాహ్మణో గురు. నృణాం అనే పదానికి అర్థం మానవులకి. మానవులకి గురువు, గురువు అనేటువంటి వారు ఎవరి అంటే జన్మన బ్రహ్మణో, బ్రాహ్మణో గురు. బ్రాహ్మణుడు జన్మించడం చేత మాత్రమే మానవులకి, మానవ లోకంలో మానవులందరికీ కూడా గురువు లాంటి వాడు. గురు శబ్దానికి తండ్రి అని, పెద్దవాడని, సోదరుడని, అలాగే ఉపాధ్యాయుడని, మార్గ నిర్ణేత, మార్గదర్శకుడు అని చెప్పి అర్థాలు రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఈ లోకంలో బ్రాహ్మణుడు జన్మన అంటే జన్మత, జన్మించినప్పటి నుండి గురువు ఆధిపత్యంలో, అంటే గురుస్థానంలో, ఉన్నతమైనటువంటి స్థానంలో కీర్తిని పొందుతూ ఉంటాడు. అట్లాంటి గురువుగా మీరు ఈరోజు నాకు అనుగ్రహించారు స్వామి. కాబట్టి మా ఇద్దరు పిల్లలకి కూడా ఈ సంస్కారాన్ని దయచేసి కలిగించండి అని. త్వం హి బ్రహ్మ విదాం శ్రేష్ఠ సంస్కారాన్ కర్తుమర్హసి. బాలయోహో, ఈ రా అనే అక్షరం దగ్గర విసర్గలు పెడితే బాలయోహో, అటు పక్కన ఆ అనే అక్షరం వెళ్తుంది. అనయోహో, అనయోహో అంటే వీరిద్దరి యొక్క, ఒక్కళ్ళని చెప్పట్లా నందుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడని చెప్పట్లా, అనయోహో బాలయోహో, ఈ ఇద్దరు పిల్లలు అంటున్నాడు. రెండో వారు ఎవరయ్యా అంటే బలరాముడు. కాబట్టి బాలయో రణయో నృణ విడతీస్తే, ఇక్కడ కూడా విడతీస్తేనండి అనయోహో, ఈ రా దగ్గర విడతీస్తే నృణాం, నృణాం అంటే మానవులకి, మనుషులకి. జన్మనా బ్రాహ్మణో గురు అనగానే గర్గుడు, ఆ పురోహితుల వారు ఒక 3 శ్లోకాలలో ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నాయనా, నువ్వు చేయమంటున్నావు బానే ఉంది, కానీ నువ్వు అనుకుంటున్న పద్ధతిలో అట్టహాసంగా వేడుక చేస్తే కంసుడికి అనుమానం వస్తుందయ్యా అంటూ 3 శ్లోకాలలో వివరిస్తున్నారు. ఈయన పరమాత్ముడు అనేటువంటి అంశం కంసుడికి సందేహం కలుగుతుంది. అప్పుడు మనకి ఇంకా అపాయాలు కలుగుతుంది, ఆపదలు వస్తాయి, కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఏం చేద్దాం అని అడుగుతున్నాడు గర్గుడు. యదూనాం అహం ఆచార్య, యదూనాం అహం ఆచార్య, యాదవులందరికీ నేను ఆచార్యుడు అనేటువంటి విషయం ఖ్యాతశ్చ భువి సర్వత, భూమి అంతా సర్వత భువి విఖ్యాత, సుప్రసిద్ధం. అంటే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు యాదవులకి పురోహితుడు ఎవరయ్యా అంటే గర్గుడు. ఏం చేసినా ఈయనే చెయ్యాలి, ఈయన అక్కడికి వెళ్ళాడంటే ఏదో జరుగుతుంది అనే విషయం కూడా కనిపెట్టేస్తారు ఎవరైనా సరే. యదూనాం అహమాచార్య ఖ్యాతశ్చ భువి సర్వత
సుతం మయా సత్కృతం తే మన్యతే దేవకీ సుతం. సుతం మయా అంటే నా చేత నీ కుమారుడు సత్కృతం సంస్కృతం సంస్కృతం సంస్కరించబడినట్లయితే, సంస్కారము చేయబడినట్లయితే, సంస్కృతం అంటే సంస్కరించబడినటువంటి భాష సంస్కృతం భాష. ఎక్కడ వ్యాకరణ దోషాలు లేకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా, ఎన్ని సంవత్సరాలైనా ఏ జాతికి ఎప్పటికైనా నిలిచిపోయేటువంటి భాష ఏదైతే ఉంటుందో దాన్ని సంస్కృతం. సమ్యక్ కృతం ఇది సంస్కృతం. నా చేత నీ పిల్లలిద్దరికీ కూడా సంస్కృతం సంస్కారాలు జరిగినట్టయితే, సంస్కరించబడినట్టయితే, నామకరణం మొదలైనటువంటి వాటితో సంస్కరించబడినట్లయితే, మన్యతే దేవకీ సుతం. అప్పుడు ఇక్కడ తే మన్యతే వాళ్ళు భావిస్తారు అని చెప్తున్నాడు కానీ కంసుడు అనే పేరు పెట్టారు ఇక్కడ. కానీ ఈ 7వ శ్లోకానికి తర్వాత అనుసంధానం 8వ శ్లోకం, 8కి అనుసంధానం 9, ఈ 3 శ్లోకాలు ఒకటే. ఎవరు మన్యతే అంటే భావించడం, ఎవరు భావిస్తారంటే తర్వాత శ్లోకంలో మొట్టమొదటి పదంలో పెట్టేశాడు. కంసహ మన్యతే, వాడు భావిస్తాడు, ఆ కంసుడు దుర్మార్గుడు. వాడు తెలిసిపోతుంది ఏమిటంటే దేవకీ సుతం, ఈ కుమారుడు సుతం దేవకీ సుతం ఇది మన్యతే. గర్గుల వారు వెళ్లి నందవ్రజంలో నామకరణం చేయించాడంటే ఆ సుతుడు ఎవరో కాదు దేవకీ సుతుడే అనేటువంటి విషయం తెలిసిపోతుంది. వసుదేవుడు దేవకిల యొక్క కుమారుడే అనేటువంటి విషయం తెలిసిపోతుంది. ఎందుకంటే వాడు ఎట్లాంటి వాడు. కంస పాపమతి సఖ్యం తవచానక దుందుభే దేవక్యా అష్టమో గర్భో న స్త్రీ భవితుమర్హతి. ఇప్పటి వరకు ఆ దుర్మార్గుడు ఒక ఆలోచనలో ఉన్నాడు. దేవకికి పుట్టినటువంటి అష్టమ గర్భం స్త్రీ అనేటువంటి భావంలో ఉన్నాడు. యోగమాయ పుట్టింది, యోగమాయ వెళ్ళిపోయింది, అంతర్ధానం అయిపోయింది, వాడి కళ్ళ ముందే అంతర్ధానం అయిపోయింది, వాడేం చేయలేకపోయాడు. ఆ ఆలోచనలో ఉన్నాడు. కానీ వెళ్తూ వెళ్తూ ఆవిడ మాట చెప్పింది, ఒరే మూర్ఖుడా, ఆయన పెరుగుతున్నాడు అక్కడ అని చెప్పింది. నీ హంతకుడు నిన్ను నాశనం చేసే ఆయన పెరుగుతున్నాడు, సురక్షితంగా ఉన్నాడు రా అని చెప్పి కూడా చెప్పి మరీ వెళ్ళింది. కానీ ప్రస్తుతం మాత్రం ఆ ఊహల్లో ఉన్నాడు. పుట్టింది 8వ బిడ్డ పాప కదా, నా కళ్ళ ముందే పుట్టింది కదా అనే ఆలోచనలో ఉన్నాడు కంసుడు. కంస పాపమతి. ఎప్పుడైనా సరే మహాభారతంలో గాని భాగవతంలో గాని వ్యాసుల వారు రచించారు అంటే ఇలాంటి దుర్మార్గులకి పక్కన ఒక అత్యద్భుతమైన విశేషణాన్ని వాడతారు. వాడు ఎట్లాంటి వాడు అంటే పాపమతి అనేటువంటి విశేషణం. ఇట్లాంటి విశేషణాలు వాడుతూ ఉంటారు. వాడి బుద్ధి పాపపు బుద్ధి కలిగినటువంటి కల్మషాత్ముడు. అట్లాంటి ఈ కంసుడు సఖ్యం తవ చానక దుందుభే. ఆనక దుందుభి అంటే ఎవరు పుట్టినప్పుడు దుందుబులు మోగాయో అటువంటి వసుదేవుడితో నీకు సఖ్యం ఉంది అనేటువంటి విషయం కంసుడికి తెలిసిపోయింది ఆల్రెడీ. నువ్వు కిందసారి కప్పం కట్టడానికి వచ్చినప్పుడు కూడా వసుదేవుడిని కలుసుకున్నావు. మీ ఇద్దరికి మంచి స్నేహం ఉందని వాడికి తెలుసు. అట్లాంటిది మీ ఇంట్లో ఈ విధంగా జరిగింది అంటే వాడికి అనుమానం వస్తుంది. సఖ్యం తవచ ఆనకదుందుభే. చానకదుందుభే అనేది విడతీస్తే చా ప్లస్ ఆనకదుందుభే. కంస పాపమతి సఖ్యం తవ చానకదుందుభే దేవక్యా అష్టమో గర్భో. దేవకీదేవికి పుట్టినటువంటి అష్టమ గర్భం న స్త్రీ భవితుమర్హతి. అప్పుడు నా కంటి ముందు పుట్టింది స్త్రీ పుట్టింది, నేను ఉన్నాను అక్కడే, కానీ స్త్రీ కాదేమో. భవితుం న అర్హతి, స్త్రీ భవితుం న అర్హతి, కాబట్టి పుట్టింది స్త్రీ కాదు అనేటువంటి భావనలోకి వెళ్తాడు ఆ కంసుడు. మన్యతే కంస అని భావిస్తాడు. కాబట్టి ఇది సంచింతయం శ్రుత్వా దేవక్యా దారికా వచః అపిహంతాగతా శంకాస్తర్హి తన్నో నయో భవేత్ తన్నో నయో భవేత్. ఈ పదం కొంచెం విడతీసుకుంటే మీకు సులభమవుతుంది. అపిహంత ఆగతా శంకస్తర్హి, ఆగత శంక తర్హి. మరి ఒకసారి ఇది సంచింతయం శ్రుత్వా దేవక్యా దారికా వచః అపి హంతాగతా శంకస్తర్హి తన్నో నయో భవేత్ తన్నో నయో భవేత్. దేవక్యా దారికా వచః, అక్కడ దేవకీదేవికి అష్టమగర్భంగా పుట్టినటువంటి దారిక యోగమాయ యొక్క వచనాలు ఏవైతే ఉన్నాయో
అష్టమగర్భంగా పుట్టింది ఆవిడ అనుకుంటున్నాడు. ఆ యోగమాయ ముందే పరమాత్ముని యొక్క అంశ. ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం పుట్టి యోగమాయ వసుదేవుడి చేత నందవ్రజ నుంచి ఇక్కడికి తేబడింది, యశోదకి జన్మించి. అటువంటి యోగమాయ దారికావచ అంటే యోగమాయ యొక్క వచనాలు ఇది సంచింతయన్ శ్రుత్వా, ఇక్కడ నామకరణం జరిగింది అనేటువంటి విషయాన్ని కనుక వాడు విన్నాడు అంటే, కంసుడు విన్నాడు అంటే, అప్పుడు యోగమాయ చెప్పినటువంటి వచనాల్ని మరొకసారి వాడు పునరాలోచించుకుంటాడు. సంచింతయన్, మరొకసారి ఆలోచించుకుంటాడు. ఏం చెప్పింది ఆవిడ? నీ సర్వనాశకుడైనటువంటి జగన్నాథుడు శ్రీహరి పెరుగుతున్నాడు రా, నిన్ను నాశనం చేస్తాడా అని చెప్పింది కదా. మళ్ళీ వాడిని కదిలించినట్టు అవుతుంది అవి గుర్తు చేసి. ఆ మాటను గుర్తు చేసుకుంటాడయ్యా అంటూ గర్గుడు గుర్తు చేస్తున్నాడు ఇక్కడ నందుడికి. అపి హంత, హంత అంటే నిన్ను సంహరించేటువంటి ఆ హంతకుడు శ్రీహరి ఆగత, వచ్చాడు. నిన్ను సంహరించే శ్రీహరి ఆగత, ఆగత శంక తర్హి తన్నో నయో భవేత్. కాబట్టి వాడికి లేనిపోని శంక, అనుమానాన్ని కలిగించినటువంటి వాళ్ళం అవుతాం. తర్హి, అట్లా చేసినట్లయితే, తర్హి అంటే అట్లయితే, అలా చేసినట్లయితే, మనం ఈ విధంగా వేడుకగా అందరికీ ఉత్సవంగా చేసినట్లయితే ఈ కంసుడి వలన తన్నో నయో భవేత్, మనందరికీ కూడా తత్ నహ, నహ అంటే మనందరికీ కూడా భయం కలుగుతుంది, వాడి వల్ల అపాయం కీడు కలుగుతుందయ్యా, మళ్ళీ లేనిపోనిది కలగజేసుకున్న వాళ్ళం అవుతాము అంటూ పురోహితుడు ముందుగా హితవు పలికాడు. ఆ మాట వినేటప్పటికీ నందుడి కాస్త ఒక్క క్షణం ఆలోచించుకుని, అలా అయితే ఓ పని చేద్దాం గురువు గారు, రహస్యంగా చేసేద్దాం అన్నాడు. పుట్టినటువంటి ఆ పరమాత్మ రహస్యంగా పుట్టాడు, ఆయన వేడుకలు కూడా రహస్యంగా జరుగుతున్నాయి. అది శ్రీకృష్ణ లీలల్లో మనం తెలుసుకోవాల్సిన అంశాలు. అలక్షితోస్మిన్ రహసి మామకైరపి గోవ్రజే గురుద్విజాతి సంస్కారం స్వస్తి వాచన పూర్వకం. నందుడు అంటున్నాడు, అలక్షితోస్మిన్ రహసి మామకైరపి గోవ్రజే గురుద్విజాతి సంస్కారం స్వస్తి వాచన పూర్వకం. సరైతే అలక్షిత, లక్షిత అంటే తెలిసిపోయాడు, అలక్షిత అంటే తెలియకుండా, గప్చిప్గా, ఎవరికి తెలియకుండా. అలక్షిత అస్మిన్ గోవ్రజే, అస్మిన్ గోవ్రజే, ఈ గోవ్రజంలోనే, ఈ గోశాలలోనే, ఈ పల్లెలోనే, మా ఇంట్లోనే, ఈ గోకులంలో ఓ మూల కూర్చుని పని కానిచ్చాడు. రహసి, రహస్యంగా, మామకైరపి, మామకైరపి అనే పదానికి అర్థం మామకైహి ప్లస్ అపి. మామకహ అంటే నా యొక్క బిడ్డలిద్దరికి అని అర్థం. మామకై, నా బిడ్డలిద్దరికి కూడా, బలరామకృష్ణులు ఇద్దరు, ఇంకా పేర్లు పెట్టాల, నా బిడ్డలిద్దరికి కూడా కురు ద్విజాతి సంస్కారం. ద్విజాతి, ద్విజాతి, ద్విజ, జ అంటే జన్మించుట, ద్విజ అంటే రెండవసారి జన్మనెత్తడం. బ్రాహ్మణుడు ఉపనయనాది సంస్కారాలతో పుట్టినటువంటి బ్రాహ్మణుడు మళ్ళీ రెండవసారి ద్విజుడు అని పిలువబడతాడు ఉపనయన సంస్కారాలు. కాబట్టి అట్లాంటి సంస్కారాలు ఏవైతే ఉంటాయో, బ్రాహ్మణోత్తములకి ఉండవలసిన సంస్కారాలు ఏవైతే ఉంటాయో, ఆ ద్విజాతి సంస్కారాల్ని గురు రహస్యంగా చేయను ఆయన మహానుభావ. ఎట్లా? స్వస్తివాచక పూర్వకం, స్వస్తి పుణ్యాహ వచనాలు అవసరమైనటువంటి తంతు ఏవైతే ఉంటాయో వాటితో రహస్యంగా నామకరణం చూపించేసాయి. ఎవరిని ఆర్భాటం లేదు, ఎవరిని పిలవదు, ఉన్నది ఉన్నట్టుగా అయం ముహూర్త సుముహూర్తం అంతే అనుకున్నాడు నందుడు. ఇది చాలా విశేషమైనటువంటి నిర్ణయం అసలైతే. ఇంకా చెప్పాలంటే ఈ అంశం నుంచి కూడా మనం తెలుసుకోవాల్సింది, ఏదైనా ఉత్సవాలు ఈనాడు జరుగుతున్నటువంటి పెళ్లిళ్ళు, ఆర్భాటాలు, హంగులు, ఇవన్నీ కూడా ఆ ఎంతెంత చెప్పుకోవడానికి కూడా అటు వీడియోగ్రాఫర్ల దగ్గర నుంచి మొత్తం అంతా ఎంత వృధా ఖర్చులు అవుతున్నాయంటే, దీంట్లో మనం తెలుసుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటంటే, పురోహితుడు, బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు వచ్చినటువంటి ముహూర్తమే ముహూర్తం. ఇంకా చెప్పాలి, ఆ ముహూర్తంలో మన ఇంట్లో ఏదైనా కార్యం జరిపించుకోవాలనే సంకల్పం కలిగిందంటే మరుక్షణంలో కలిగించేసుకో. ఓ మహానుభావులు వచ్చారు, ఓ దుర్గగుడి నుంచి ఒక పురోహితుడు మీ ఇంటికి వచ్చారు, ఓ దేవాలయం నుంచి మంచి పురోహితుడు వచ్చాడు, మంచి వాగ్దాడి కలిగినటువంటి వారు, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు వచ్చారు. మీ మనసులో, భార్యాభర్తల యొక్క మనసుల్లో ఈ రోజు మన ఇంట్లో ఇది చేసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఏదన్నా ఉంటే వెంటనే వారికి తెలిపి అయం ముహూర్తం అనుకుని, అయ్యో పిల్లాడు రాకపోతే ఎట్ట, అబ్బాయి రాకపోతే ఎట్ట, అమ్మాయి రాకపోతే, ఇవన్నీ అక్కర్లా. ఆ సంకల్పం చాలా గొప్పదండి, ఎప్పుడు కూడా చాలా చాలా గొప్పది. ఏదైనా వ్రతం చేసుకుందాం, సత్యనారాయణ వ్రతం చేసేసుకోవాలంటే, ఇట్లాంటివి చాలా శక్తివంతమైనటువంటి.
ఎందుకంటే మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ఇంకొక శాస్త్రాల్లో కానీ చెప్పింది ఏంటంటే అన్ని ముహూర్తాల కంటే మంచి ముహూర్తం ఏంటంటే సద్బ్రాహ్మణుడు మీ ఇంటికి వచ్చిన ముహూర్తమే ముహూర్తం అంట. ఇంకా వేరే ముహూర్తం చూడక్కర్లా. ఇంకా చెప్పాలంటే పితృ కార్యక్రమాలకు కూడా తండ్రి తిథి నాడే, తల్లిదండ్రుల యొక్క తిథి నాడే పెట్టాలని రూల్ లేదు. ఒక మంచి పురోహితుడు దొరికారు అంటే వెంటనే పితృ కార్యక్రమం చేసేసుకోవచ్చు అని చాలా సందర్భాలు చెప్పారు. అందువలన ఇక్కడ ఏ హంగు ఆర్భాటం లేకుండా రహస్యంగా చేసేద్దాం మహానుభావ అంటూ నందుడే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆ నామకరణం చేయమని చెప్పి గర్గుల వారిని అడుగుతున్నారు. అప్పుడు సుఖ మహర్షి వారు పరీక్షిత్ మహారాజుకి ఈ విషయాన్ని చెప్తూ శ్రీ సుఖవువాచ ఏవం సంప్రార్థితో విప్రః స్వచికీర్షితమేవ తత్ చకార నామకరణం గూఢో రహసి బాలయోః. బాలయోః అనేది ద్వివచనం. గూఢ రహసి చాలా నిగూఢంగా రహస్యంగా నామకరణం చకార నామకరణం చేసేశాడయ్యా అంటూ శుకుల వారు పరీక్షితుల వారికి చెప్తున్నాడు. ఏవం సంప్రార్థితో విప్రః స్వచికీర్షితమేవ తత్. ఈ విధంగా నందుడు స్వచికీర్షితం తన యొక్క అభిప్రాయాన్ని ఎప్పుడైతే చెప్పాడో, ప్రార్థించాడో, సంప్రార్థిత ప్రార్థనా రూపంలో ఆ విప్రుడికి బ్రాహ్మణోత్తముడికి తెలిపాడో, అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు గర్గుడు నామకరణం చకార. ఎలా? రహసి గూఢో రహసి చాలా రహస్యంగా ఆ ఇద్దరు బాలకులకి కూడా నామకరణాది సంస్కారాన్ని చేశాడు. ఏమని పేర్లు పెట్టారు గర్గుల వారు అనేటువంటిది ఆ వివరాలు మళ్ళీ ఇస్తున్నారు. గర్గవువాచ అయం హి రోహిణీ పుత్రో రమయన్ సుహృదో గుణైః ఆఖ్యాస్యతే రామ ఇతి బలాధి బలాధిక్యాత్ బలం విదుః యదూనామపృథగ్భావాత్ సంకర్షణము సంచ్యుత. అయం హి రోహిణీ పుత్ర. ఇతడు రోహిణీ కుమారుడు కాబట్టి రౌహిణేయుడు అని పిలువబడతాడు. రోహిణీపుత్ర అయం హి రోహిణీపుత్రుడు కాబట్టి రౌహిణేయుడు. కుంతి కుమారుని కౌంతేయుడు. అలా రోహిణీపుత్ర రమయన్ సుహృదో గుణై. అతని యొక్క మంచి హృదయంతో, మంచి మంచి గుణాలతో, సుహృద్గుణాలతో రమయన్ జనులందరినీ కూడా రమింపజేస్తూ ఉంటాడు కాబట్టి ఇతడు ఆఖ్యాస్యతే రామ ఇతి. ఇతడు రాముడు అని పిలువబడతాడు అంటూ నామకరణం చేశాడు. రామ ఇతి ఆఖ్యాస్యతే రాముడు అని చెప్పబడతాడు ఇతడు. మరొక పేరు బలాధిక్యాత్ బలం విదుః. బల అధిక్యాత్, బల ప్లస్ ఆధిక్యం, బలంలో విపరీతమైనటువంటి సౌష్ఠవం కలిగినటువంటి వాడు, ఆధిక్యాన్ని కలిగినటువంటి వాడు కాబట్టి ఇతడు బలం విదుః. బలం అనే పేరుతో కూడా తెలుసుకోబడతాడు. విదుహు అంటే తెలుసుకోవడం. బలుడు రాముడు, మనం కలిపేసి బలరాముడు అని. బలహ అన్న కూడా బలరాముడు అనే అర్థం, రామహ అన్న కూడా బలరాముడు అనే అర్థం తీసుకోవాలి. అంతేకాకుండా ఇతడు విశేషంగా యాదవులలో సామరస్యాన్ని కలిగిస్తాడు. అందువలన సంకర్షణుడు అనేటువంటి పేరు కూడా పెడుతున్నారు. యదూనాం అపృథగ్భావాత్. పృథగ్భావము అంటే భిన్నమైనటువంటి మనస్తత్వం. అపృథగ్భావాత్ యాదవులలో ఎటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు లేకుండా సామరస్యాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి ఇతడు సంకర్షణము సంచ్యుత. ఇతడు సంకర్షణుడు అనేటువంటి పేరుతో కూడా సుప్రసిద్ధుడవుతాడు అని గర్గుల వారు చెప్పడం జరిగింది. ఈ సంకర్షణుడు అనేటువంటి పేరుకి ఉన్నటువంటి మరొక అర్థం మనం అంతకుముందే చెప్పుకున్నాం. వసుదేవుడికి అలాగే యోగమాయకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశించిన సందర్భంలో నువ్వు ఈ విధంగా ఈ పేర్లతో నువ్వు ప్రఖ్యాతి గడిస్తావు, ఇదిగో ఇతను సంకర్షణుడని పిలువబడతాడు అంటే ఒక గర్భం నుంచి మరొక గర్భంలోకి మార్చబడినటువంటి వాడు కాబట్టి సంకర్షణ తీసుకురాబడిన వాడు కాబట్టి ఇతడు సంకర్షణుడు అని పిలువబడతాడని చెప్పి అక్కడ కూడా ముందు చెప్పుకున్నాం మనం. అందువలన ఇక్కడ అది ప్రస్తావించండి. అంతేకాకుండా ఇక పరమాత్ముడి దగ్గరికి వచ్చేటప్పుడు కృష్ణ పరమాత్మ ఆసన్వర్ణాస్త్రయోహ్యస్య గృహ్ణతోను యుగం తనూ శుక్లో రక్తస్తథాపీత ఇదానీం కృష్ణతాం గతః. ఈ రెండో వాడున్నాడే ఆ పరమాత్ముడు. ఆసన్ వర్ణాస్త్రయః, వర్ణాః మూడు వర్ణములతో ఆసన్. ఆసన్ అనేది పాస్ట్ టెన్స్, భూతకాలం.
ఒకప్పుడు ఉన్నాడు. మూడు రకాలైన వర్ణాలతో జన్మించాడు ఆ పరమాత్మ. ఆసన్ వర్ణాస్త్రయోహ్యస్య, ఈ పదాన్ని విడదీస్తే హి ప్లస్ అస్య, అస్య వర్ణ త్రయ, ఇతని వర్ణములు మూడుగా ఉండేవది వరకు, మూడు వర్ణాలతో జన్మించాడు. ఆసన్ వర్ణాస్త్రయోహ్యస్య గృహ్ణతో అనుయుగం తను, తనూహు ఆయన యొక్క శరీరం యొక్క వర్ణము మూడు యుగాలలో మూడు రకాల వర్ణాలుగా జన్మించడం జరిగింది. ఈ మూడు రకాలు మళ్ళీ 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 మారుతారు. ఈ జన్మలో, ఈ అవతారంలో కృష్ణగా జన్మించాడు, నల్లటి వర్ణంతో జన్మించాడు. అంతకుముందు జన్మించినటువంటి వర్ణాలు ఏమిటంటే శుక్ల, రక్త తథా పీత. శుక్లవర్ణము, రక్తవర్ణము, పీతవర్ణంతో జన్మించారు అవతారాలు. తెల్లగా ఉన్నటువంటి, అలాగే రక్తవర్ణం ఎర్రగా, అలాగే పీతవర్ణం పచ్చని, పసుపచ్చని వర్ణంతో జన్మించారు స్వామి. ఇదానీ ఇప్పుడు కృష్ణతాం గతః, నల్లగా జన్మించాడు కాబట్టి కృష్ణుడు అని పిలువబడతాడు. అలాగే ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః వాసుదేవ ఇతి శ్రీమాన్ అభిజ్ఞా సంప్రచక్షతే. మరొక పేరు కూడా చెప్తున్నారు, అభిజ్ఞ. అభిజ్ఞ అంటే పేరు, గుర్తు. ప్రాగయం వసుదేవస్య, అయం, అయం అంటే ఇతరు, ఈ బాలుడు ప్రాక్ పూర్వం వసుదేవునికి పుట్టినటువంటి వాడు. ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః, ఆ తర్వాత నీకు కుమారుడుగా తీసుకురాబడ్డాడు, తర్వాత నీ కుమారుడుగా జన్మించబడ్డాడు. నీకంటే ముందు ఆ వసుదేవుడికి జన్మించాడు. కాబట్టి వసుదేవుడికి జన్మించిన కారణంతో ఈ పరమాత్ముడు వాసుదేవ ఇతి, వాసుదేవుడిగా ఈ శ్రీమాన్ మహానుభావుడు పిలువబడతాడు. శ్రీమాన్ అభిజ్ఞాః, శ్రీమాన్ అభిజ్ఞాః, ఈయన వాసుదేవుడు అని గుర్తించగలిగినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే శ్రీమాన్, పండితోత్తములు, కారణజన్ములు మాత్రమే ఈయన వసుదేవుడి పుత్రుడిగా అభిజ్ఞాః తెలుసుకోగలరు, మిగిలిన వాళ్ళు తెలుసుకోలేరు. బహూని సంతి నామాని, ఈయనకి ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి. బహూని సంతి నామాని రూపాని చ సుతస్య తే, తే సుతస్య, నీ కుమారుడికి, ఈ పిల్లవాడికి అబ్బో ఎన్ని రూపాలు, ఎన్ని నామాలు. బహూని సంతి నామాని, ఎన్నో నామాలు ఉన్నాయి, ఎన్నో రూపాలు ఉన్నాయి. గుణకర్మానురూపాణి తాన్యహం వేద నో జనాః, ఆ రూపాలు, ఆ పేర్లు అవన్నీ కూడా గుణకర్మ అనురూపాణి, ఆయన యొక్క గుణాలను బట్టి, ఆయన చేసే కర్మలను బట్టి అనురూపంగా ఉంటూ ఉంటాయి. అవన్నీ నాకు తెలుసు. తాన్యహం వేద, వేద అంటే తెలుసు, అహం వేద తాని నామాని తాని రూపాని అహం వేద, ఆ రూపాలేంటో, ఆ నామాలేంటో, ఆ గుణాలేంటో నాకు తెలుసు. కానీ నో జనా, జనులకి మాత్రం తెలియదు. అందరు జనులు తెలుసుకోలేరు, సామాన్య జనులు, ఈ పరమాత్ముడి యొక్క వైశిష్ట్యం. 15 శ్లోకాలని, ఆ తర్వాత ఇంకొక శ్లోకంలో గర్గుల వారు ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఆ తర్వాత పిల్లలిద్దరు పెరిగి పెద్దవాళ్ళై వారి యొక్క బాల్య క్రీడలు, బాల్య లీలలు ఎలా ఉన్నాయనేటువంటిది రాబోయే శ్లోకాలలో మనం రేపటి పాఠంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.